కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై చర్చ తీవ్ర రూపం దాల్చుతోంది. కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందనే చర్చ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. నాయకత్వ మార్పు ఏమీ ఉండదని ఇటు సిద్ధరామయ్య అటు కాంగ్రెస్ అధిష్టానం పదే పదే చెబుతున్నా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో మరొకసారి సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలో గత కొంతకాలంగా సీఎం మార్పుకు సంబంధించిన అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సీఎం పదవి ఆశావహుల జాబితాలో ముందున్న డీకే శివకుమార్ ఏం మాట్లాడినా ఎవరిని కలిసినా అదో పెద్ద చర్చకు దారితీస్తోంది. డీకే శివకుమార్ ఆయన మద్దతుదారులు చేసే వ్యాఖ్యలు తరచుగా సీఎం మార్పు అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నాయి. ఇటీవల డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా నాయకత్వ మార్పు అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మనసులో మాటగా సీఎం పదవిపై ఆశను బయటపెట్టారు. ఆశలేని జీవితం వ్యర్థమన్న అర్థంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట హాట్ టాపిక్ గా మారాయి. ఏడాది నవంబర్ నాటికి కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందని పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య 5 ఏళ్ల వరకు తానే సీఎంగా ఉంటారని ఇప్పటికే తేల్చి చెప్పారు. రాజకీయ నేతలు, విశ్లేషకులు ప్రజల మధ్య 2.5 ఏళ్లుగా నలుగుతూ వస్తున్న ముఖ్యమంత్రి కుర్చీ వ్యవహారం ప్రస్తుతం మరింత వేడెక్కింది. అధికార పంపిణీ, నాయకత్వ మార్పు వంటి చర్చలు మళ్లీ తెరపైకొచ్చాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ జాతీయ మాధ్యమ కార్యక్రమంలో మాట్లాడుతూ మనసులో మాటగా సీఎం పదవిపై ఆశను బయటపెట్టారు. ఆశలేని జీవితం వ్యర్థమన్న అర్థంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విధానసభ సమావేశాలకు అటు ఇటుగా ఈ అంశంపై అధికార విపక్షాలు కూడా అంతగా చర్చించింది లేదు. నవంబర్కు ఇంకా 2 నెలల సమయం ఉండగానే కుర్చీ పోరుపై చర్చ మొదలైంది. 2.5 ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పుపై అధిష్టానం స్థాయిలో ఒప్పందం కుదిరిందా అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను అడిగితే లేదనే సమాధానం వస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇలానే స్పందిస్తారు. తానే 5 ఏళ్ల కుర్చీలో కొనసాగుతారంటూ సిద్ధరామయ్య ఏకంగా ఢిల్లీలోనే ప్రకటించారు. డీకే సైతం ప్రస్తుతం ఉమ్మడి నాయకత్వం సజావుగా సాగుతుండగా ఎంతకింత చర్చలంటూ ఇటీవల ఎదురు ప్రశ్న వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో సిద్ధు, డీకే మధ్య ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అధిష్టానం దృష్టిలో సిద్ధరామయ్యను ఇప్పట్లో తొలగించే సాహసం చేయలేకపోయినా ఎమ్మెల్యేలో ఆయనకున్న మద్దతును తగ్గించే ప్రయత్నం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సిద్ధరామయ్య శిబిరంలో కీలక నేత కె రాజన్నపై వేటు వేయడమే అందుకు కారణం. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సమయంలో కె రాజన్నను తొలగించిన తీరు సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బే అని స్పష్టమవుతోంది. రాజన్న నుంచి రాజీనామా తీసుకుంటానని చెప్పినా వినని అధిష్టానం బలవంతంగా మంత్రివర్గం నుంచి తొలగించింది. ఇది పరోక్షంగా డీకే విజయమే అనే చర్చ జరిగింది. ఇటు మంత్రివర్గంతో పాటు అటు పార్టీలో ఎమ్మెల్యేల బలాన్ని కూడబెట్టుకునే దిశగానూ సిద్ధు, డీకే మధ్య పోరు గట్టిగానే సాగుతోంది. ప్రస్తుతం ఎంత కాదన్నా మొత్తం 135 మంది ఎమ్మెల్యేలో కనీసం 90 మందికి సిద్ధరామయ్య మాటే వేదవాక్కు అంటే అతిశయోక్తి లేదు. మిగిలిన వారిలోనూ 20 నుంచి 30 మంది మాత్రమే డీకేకు అండగా ఉంటే మిగిలిన వారు తటస్థంగా ఉంటారన్నది కొట్టిపారేలేని సమీకరణ. ఈ కారణంగానే డీకే శివకుమార్ ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. బెంగళూరు నగరంతో పాటు గ్రామీణ, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో తన పట్టును సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బెంగళూరులోనూ జీబీఏ చట్టం ద్వారా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. అహింద, బలహీన వర్గాల నాయకుడిగా పేరున్న సిద్ధరామయ్య ఆ ముద్రను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా నవంబర్ సమయానికి కుల వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చిన సిద్ధరామయ్య బీసీలో దళితులను రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యగా చూపుతూ వారి మద్దతును కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయంలో డీకే కాస్త వెనుకబడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సీనియర్ నాయకుడు రాజన్న తొలగింపు, సతీష్ జార్జి హోళీతో విభేదాలతో ఆ సముదాయం మద్దతుకు దూరమయ్యారు. ముస్లింలు ఎటు చూసినా సిద్ధరామయ్యకు అండగా ఉండడంతో కేవలం ఒక్కలిగా లింగాయత్ల నుంచే డీకే మద్దతు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధిష్టానం ఉన్న పళంగా సిద్ధరామయ్యను తొలగిస్తే ఆ పార్టీకున్న నిమ్మ వర్గాల బలం సన్నగిలుతుందనేది సుస్పష్టం. అందుకే సీఎం మార్పు విషయంలో అధిష్టానం సైతం ముందుకు వెళ్లే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా డీకే తరచుగా చేసే వ్యాఖ్యలతో కర్ణాటకలో కుర్చీ పోరుపై చర్చ జరుగుతూనే ఉంది. దీంతో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్ కు నవంబర్లో అయినా తెరపడుతుందా లేదా అన్నది చూడాలి. కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా నాయకత్వ మార్పు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగా
దానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఇక ఇటీవల డీకే శివకుమార్ పరోక్షంగా సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.